భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 24/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష బహుళ పాడ్యమి శుక్రవారం. బహుళ పాడ్యమి సాయంత్రం 6:52. అనురాధ నక్షత్రం ఉదయం 9:58 వరకు, వర్జం మధ్యాహ్నం 3:43 నుండి 5:21 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 8:04 నుండి 8:58 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:28 నుండి 1:13 వరకు. అలాగే సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:23, అమృతగడి రాత్రి 1:34 నుండి 3:15 వరకు, రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం ఉంది. శుభ సమయం ఈరోజు ఉదయం 6 గంటల నుండి 7 వరకు శుభ సమయం. మళ్ళీ మధ్యాహ్నం 2:45 నుండి 3:20 వరకు శుభకాలం. శివయోగం చాలా మంచిదన్నమాట. ఇది కూడా యోగాల్లో శివయోగం ఉదయం 11:27, బాలవ ఉదయం 6:45, కౌలవకరణం సాయంత్రం 6:52. బహుళ పాడ్యమి శుక్రవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు ఈరోజు అనుకూలం. ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇంకా విష్ణు సహస్రనామంలో ఈరోజు ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ముక్తానాం పరమాగతి ఓం ముక్తానాం పరమాగతయే నమః అని ఈ నామం అన్నమాట. కాబట్టి ముక్తులైనటువంటి మహనీయులకు పరమ ఆశ్రయమైనటువంటి వాడు భగవానుడు. అందుకే ఈ నామానికి యొక్క భావార్థం ఏమిటంటే ముక్తిని ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే భగవంతుని ఆశ్రయిస్తారో అటువంటి వాడు ముక్తానాం పరమాగతి అన్నారు. ఇంకా విశేషంగా మనకి చెప్పారన్నమాట. నిర్మమో సమోహ జతాసంగదోష ఆధ్యాత్మనిత్య వినివృత్తకామ అని కూడా మనకు భగవద్గీతలో కూడా చెప్పినట్లుగానే అహంకారము మోహమును విడిచినవారు, సంగదోషములు వదిలినవారు, నిరంతరం పరమాత్మ యొక్క దివ్య భావన కలిగినవారు, వాంఛారహితులు, సుఖదుఖాలు మానవాల యొక్క ద్వంద్వాలు లేనిటువంటి వారు, మానవాల యందు అట్టివారు ముక్తులు, వీరే ఆఢ్యులు, అట్టివారే పరమగతిని పొందుతారన్న భావం. కావున మానవులపైన వివరించిన సాధన చేయుచు ఎవరు మరణకాలమునన్ను స్మరిందురు వారు పరమపదముని చెందుదురని గీతలో చెప్పినట్లుగానే యద్వత్వా ననివర్తంతే తద్ధామ మమ అని చెప్పారు గీతలో కూడా. ఆ పరంధామము పొందేటువంటి వారు మరలా జన్మ లేనటువంటి వారైన గీతాశాస్త్రంలో చెప్పినట్లుగానే ఇక్కడ కూడా భూతభావన ముక్తానాం పరమాగతి ముక్తినిచ్చేటువంటిది అని మనకు విశేషంగా చెప్పారన్నమాట. అంటే ముక్తానాం పరమాగతి అంటే నిరుక్తంలో దీనికి అర్థం ఏముందంటే బ్రహ్మ సాధర్మ్య మాపన్న ముక్తా స్వేషేణ పరమాగతి ముఖ్య ప్రముఖ్యస్థాశేషి ముక్తానాం పరమాగతి అని నిరుక్తం చెబుతోంది. నిరుక్తం ఆ విధంగా చెప్పడం వల్ల పరబ్రహ్మ సాయుధ్యమును బడసినటువంటి వారు వాళ్ళు ముక్తులనబడతారు. వారికి ప్రాముఖ్యమగుట చేత సర్వశేషియగు సర్వేశ్వరుడు ముక్తానాం పరమాగతి అనబడుచున్నాడు అని ముక్తినిచ్చేటువంటి వాడు ముక్తానాం పరమాగతి అనే అర్థాన్ని మనకు మంత్రార్థాన్ని తెలియజేశారు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఈరోజు స్వస్తి